హలో ఎవ్రీవన్. ఇక్కడ గుమ్మడికాయ స్వీట్ కర్రీ విత్ రొట్టె కాంబినేషన్ చూద్దాము. సో ముందుగా గుమ్మడికాయ ముక్కల్ని వెనక తొక్క తీసేసి నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. సో స్టవ్ పైన ఇలా సెరవ పెట్టేసి వేడవగానే అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అలా నెయ్యి వేస్తున్నాము. సో నెయ్యి ఫ్లేవర్ బాగుంటుందని నెయ్యి వేస్తున్నాము. అండ్ తర్వాత కోసం 1 లేదా 2 ఎండుమిర్చి అండ్ ఆవాలు, జీలకర్ర చాలా తక్కువ క్వాంటిటీ, అన్ని కర్రీస్ లాగా కాకుండా చాలా తక్కువ క్వాంటిటీలో జస్ట్ వేసామా లేదా అన్నట్లు వేసేసి 2 కరివేపాకు కూడా వేసేస్తాం అందులోనే. సో కరివేపాకు కూడా చుట్టుపట్లాడగానే ఇంకా గుమ్మడికాయ ముక్కలు నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, సో వాటన్నిటిని కూడా ఇందులోనే వేసేస్తున్నాము. సో ఇవి తిరువాతలో మిక్స్ చేసేసుకొని, ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య వంట చేస్తున్నారు. సో ఇంక ఇవన్నీ తిరువాతలో మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తాము. సో ఇది ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి, ఎందుకంటే అడుగంటకుండా టేస్ట్ కూడా బాగుండాలి అంటే సిమ్లోనే పెట్టేసుకొని చేసుకోవాలి. మామూలుగా చాలా మంది కుక్కర్లో చేస్తారు, కుక్కర్లో చేస్తే ఇన్స్టెంట్గా అయిపోతుంది కానీ కాకపోతే అంత టేస్ట్ ఉండదు, ఇట్లా నెమ్మదిగా చేసుకున్నట్లుగా ఉండదు. అండ్ ఇది కూడా గుమ్మడికాయ ముక్కలు కూడా ఎక్కడ మ్యాష్ అయిపోతాయో అన్నట్లు ఎగరేస్తూ చేస్తున్నారు మా అత్తయ్య. సో అలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మామూలుగా ఇలా స్పూన్తో కలబెట్టుకుంటూ అలా కూడా చేసేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేస్తూ ఉంటారు ఎక్కువ. అండ్ సిమ్లో చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి అడుగంటుతూ ఉంటుంది. సో దానికోసం ఒక చిన్న టిప్ ఏంటంటే, జస్ట్ ఒక టీ గ్లాస్ అట్లా ఫార్మాలిటీకి కొంచెం వాటర్ యాడ్ చేస్తాము. సో ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల అడుగంటదు. అది మీ ఇష్టం, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొంచెం తక్కువ క్వాంటిటీ అనమాట వేసుకొని కొంచెం మీడియంలో పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే వాటర్ ఉన్నాయి కాబట్టి ఇంకా అడుగంటది, అంత టెన్షన్ లేదు. సో ఇట్లా వాటర్ వేసిన తర్వాత కూడా అంతా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి, సో అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని అట్లా కాసేపు వదిలేద్దాము. సో అది ఉడుకుతూ ఉంటుంది. ఆలోపుగా మనం దీంట్లోకి స్వీట్ కోసం తగినంత బెల్లంని రెడీ చేసుకుందాము. సో బెల్లం మామూలుగా ఉండలుగా వస్తుంది కదా, సో దాన్ని కొంచెం మరి పౌడర్ లాగా కాకుండా మిక్సీ పట్టలేము కదా, సో దాన్ని అట్లా రాయితో కానీ కర్రతో ఏదో ఒక దాంతో కొంచెం అట్లా ఒకలుగా మంచిగా పగలగొట్టేసుకుంటాము. సో అది వచ్చేసి స్వీట్కి తగినంత, మాది కేజీన్నర గుమ్మడికాయకి ఒక 1/2 కేజీ అలా పడుతుంది అనమాట. సో అలా సో మీ ఇష్టం. ఇందులో గిర్వాన్ కూడా వాళ్ళ డాడీకి హెల్ప్ చేస్తా ఉన్నారు, హెల్ప్ చేయనీకంటే పగలగొట్టనీకి కాదు, నేను తింటా అనేసి. సో ఇక్కడ బెల్లంని కూడా ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాము. సో ఇది కూడా ఏం ఉడుకుతుంది కాబట్టి ఏమంత పౌడర్ లాగా చేయని అవసరం లేదు, జస్ట్ కొంచెం అట్లా చేసేసుకుంటాము. సో ఈ బెల్లం ఏంటంటే డైరెక్ట్గా గుమ్మడికాయ ముక్కల్లో వేసేయచ్చు, లేదంటే బెల్లం సిరప్ అంటారు కదా, కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన ఇంకొక స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో వాటర్ యాడ్ చేసి బెల్లంని కరిగిచ్చేసి దాన్ని వడకట్టి వేసేసుకోవచ్చు, లేదంటే ఇట్లా డైరెక్ట్ కూడా వేసేయచ్చు. మేమేంటంటే కొంచెం నీట్గానే ఉంది బెల్లము, మళ్ళీ ఎందుకు అంత ప్రాసెస్, ఆల్రెడీ వాటర్ వేసేసాం కదా అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా బెల్లంనే వేసేస్తున్నాము. లేదంటే ఇందాక వాటర్ యాడ్ చేసాం కదా, అక్కడ వాటర్ యాడ్ చేయకుండా పక్కన బెల్లం సిరప్ లాగా రెడీ చేసేసుకొని అది కూడా వేసేయచ్చు. సో ఇక్కడ చూసారు కదా, చాలా నిండుగా ఉన్నాయి, ఆఫ్ అవుతున్నాయి, కొంచెం తగ్గిపోయాయి, బాగా మెత్తబడిపోయాయి. సో చాలా ఫాస్ట్గా ఉడికేస్తుంది గుమ్మడికాయ. మనం లేట్ ప్రాసెస్ అనుకుంటాం కానీ ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. అండ్ మా హస్బెండ్కి ఇంకా ఇలా మా అత్తయ్య వాళ్ళకి కూడా చాలా ఇష్టం ఈ గుమ్మడికాయ అంటే. సో మా అమ్మ పంపించింది, అండ్ మా అమ్మ వాళ్ళు కూడా మేము వచ్చినప్పుడే చేసుకుంటారు, అది యాక్చువల్గా ఎవరు ఎక్కువ తినరనేసి. సో ఇది కూడా అప్పుడప్పుడు తినండి, ట్రై చేయండి, చాలా మంచిది. అండ్ పిల్లలకి కూడా చాలా అంటే చాలా మంచిది. అండ్ బెల్లంతోనే చేస్తాం కాబట్టి నో టెన్షన్, చాలా హెల్దీ కూడా. సో హెల్దీ వేలో ఇక్కడ చేసుకుంటున్నాము. సో మేము డైరెక్ట్గా బెల్లం వేసేసాము. సో ఇంకా బెల్లం కూడా బాగా మిక్స్ చేసేసి అండ్ దాన్ని కూడా అంతా కలబెట్టేసి మూత పెట్టేసి మళ్ళీ స్టవ్ పైన పెట్టేస్తాము. ఇప్పుడు బెల్లం ఉంది కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అందులో వాటర్ వస్తాయి కాబట్టి. సో కొంచెం హై టు మీడియం ఫ్లేమ్లో అట్లా చేంజ్ చేసుకుంటూ పెట్టుకోవచ్చు. మనం ఏం వాటర్ ఎక్కువైనా చూసారు కదా ఎలా వస్తున్నాయో, సేమ్ అంటే బెల్లంలో కూడా కొంచెం వాటర్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల ఈ విధంగా వచ్చింది. సో దీన్ని ఇంక ఇదే ప్రాసెస్, మనం ఏం చేయని అవసరం లేదు. మిడిల్లో అప్పుడప్పుడు అడుగంటకుండా ఎట్లా ఉందో చూసుకుంటూ చేసుకుంటూ ఉండడం, అదే దగ్గర పడిపోయి చిక్క పడిపోయి హల్వా లాగా అయిపోతుంది. సో మనం మధ్యలో ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఏం చేయని అవసరం లేదు. ఒక పక్కన పెట్టేసి ఇంకా వేరే పని కూడా చేసుకుంటూ ఉండొచ్చు. సో దీని మిడిల్లో అప్పుడప్పుడు ఒక 2-3 టైమ్స్ అలా చూస్తూ ఉంటే సరిపోతుంది. సో ఈ విధంగా చాలా సింపుల్ వేలో, అండ్ పిల్లలకి స్నాక్స్లో కూడా మరీ ఇంత క్వాంటిటీ కాకుండా కొంచెం కొంచెమైనా తెచ్చుకొని ఎప్పుడైనా ట్రై చేస్తూ ఉండండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది గుమ్మడికాయ. సో ఇది ఫైనల్గా ఇలా చిక్కబడుతూ వస్తుంది, చూసారు కదా, నిండా ఉన్నింది, హాఫ్ కంటే ఇంకా తగ్గిపోయింది, ఇంకా ఇది కూడా చిక్కబడుతుంది ఫైనల్గా.
సో ఇలా ఉంది ఫైనల్గా మా గుమ్మడికాయ హల్వా. చూసారు కదా ఎంత చిక్కబడిపోయిందో. సో ఇది రొట్టె కాంబినేషన్లో అయితే చాలా బాగుంటుంది. అండ్ రొట్టె నచ్చని వాళ్ళు ఉంటే చపాతీలోకైనా ట్రై చేయొచ్చు. సొద్ద రొట్టె, జొన్న రొట్టె లేదంటే చపాతీ ఏదైనా సరే ఒట్టిగా కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా గుమ్మడికాయ స్వీట్ హల్వా విత్ సజ్జ రొట్టె కాంబినేషన్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.